ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఉచిత బస్సు పథకం వచ్చేసింది. కానీ ఇందులో కొన్ని చిక్కులు ఉన్నాయి. ఆ చిక్కులంటూ ఉలుక్కేద్దాం. ఆగస్టు 15న మా ఆడబిడ్డలకు శుభవార్త. ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా అనౌన్స్ చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ప్రస్తుతం ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. సూపర్ 6 హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ పోతుంది. అయితే సూపర్ 6 ఎన్నికల హామీలలో భాగంగా ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, ఉచిత గ్యాస్ సిలిండర్ పథకాలు అమలు చేసిన విషయం తెలిసిందే. ఇక జూన్ 12వ తేదీ నుంచి తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను ఇంప్లిమెంట్ చేయబోతున్నట్లు చంద్రబాబు నాయుడు ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన మహానాడు వేదికగా మహిళలకు చక్కటి శుభవార్తను తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 ఎన్నికల హామీలలో ఒకటైన ఉచిత బస్సు ప్రయాణం స్కీమ్ అమలు తేదీ ఎప్పుడు అన్న విషయాన్ని చెప్పేశారు. ఆగస్టు 15 నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించబోతున్నట్లు ఆయన తెలిపారు. కాగా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని ఎన్నికల సమయంలో టీడీపీ కూటమి ఇచ్చింది. ఎన్డీఏ కూటమి ప్రకటించిన ఉమ్మడి మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఉచిత బస్సు పథకం హామీ అమలు దిశగా చంద్రబాబు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అందిస్తున్న కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను ఏపీ ప్రభుత్వం పరిశీలించింది. అయితే ప్రత్యేకంగా మంత్రుల కమిటీని కూడా ఇందుకోసం నియమించింది. ఈ కేబినెట్ సబ్ కమిటీ ఆయా రాష్ట్రాల్లో పర్యటించింది. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసి క్షేత్రస్థాయిలో అక్కడ పథకం అమలవుతున్న విధానం తెలుసుకుంది. ఈ సందర్భంగా మహానాడు కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆగస్టు 15న మా ఆడబిడ్డలకు శుభవార్త, ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం అంటూ పేర్కొన్నారు. ఎన్నికల ముందు చెప్పాము, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, ఆదాయాన్ని తిరిగి శ్రమించేవాడికి ఖర్చు పెట్టాలి, మళ్ళీ అభివృద్ధికి ఖర్చు చేయాలి అని చెప్పన్నారు. ఆగస్టు 15న మా ఆడబిడ్డలకు శుభవార్త. ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తున్నామని ఈ సందర్భంగా అనౌన్స్ చేస్తున్నాను. ఇవన్నీ చేస్తూ ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ మీటింగ్లో చెప్తున్నా, ఎన్నికల ముందు చెప్పాం, సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, ఆ ఆదాయాన్ని తిరిగి సంక్షేమానికి ఖర్చు పెట్టాలి, మళ్ళా అభివృద్ధికి ఖర్చు పెట్టాలి. ఇది ఒక సైకిల్ కింద ప్రజల్ని శాశ్వతంగా ఎంపవర్మెంట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇదొక సైకిల్ కింద ప్రజలను శాశ్వతంగా ఎంపవర్మెంట్ చేసే కార్యక్రమం అని సీఎం చంద్రబాబు అన్నారు. ఉచిత బస్సు ప్రయాణ పథకంతో ప్రభుత్వంపై ఏటా 3,182 కోట్ల మేర భారం పడనుంది. ఉచిత ప్రయాణ సమయంలో మహిళలకు 0 టికెట్ జారీ చేస్తారు. మహిళలకు ఇచ్చే టికెట్లో 0 ఉంటుంది. కానీ ఈ పోజ్ యంత్రంలో మాత్రం టికెట్ ధర నమోదవుతుంది. ఇలా మహిళా ప్రయాణికులకు జారీ చేసిన టికెట్ల విలువను ఆర్టీసీ లెక్కించి ప్రతి నెల ప్రభుత్వానికి అందజేస్తుంది. ఆ మొత్తాన్ని ప్రభుత్వం రీయింబర్స్మెంట్ చేయాల్సి ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు. ప్రతి ఒక్క వ్యక్తికి రాష్ట్రంలో ఒక భద్రత ఇవ్వడం మన బాధ్యత. ఇంకో పక్క ప్రతి ఒక్క కుటుంబాన్ని ఎంపవర్ చేయడం కూడా మన కర్తవ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి టెక్నాలజీ ఉపయోగిస్తాం. నేను ఇప్పటికే మీరు చూస్తూ ఉంటారు, కడాన మన కార్యకర్తల్ని ఎంపిక చేయాలన్నా, మన నాయకుల్ని పదవులకు, పార్టీ పదవుల్లో, ప్రభుత్వ పదవుల్లో ఎంపిక చేయాలంటే కార్యకర్తల అభిప్రాయాన్ని, ప్రజల అభిప్రాయాన్ని తీసుకునే ఈ పార్టీ ప్రభుత్వ సర్వీసుల పైన కూడా ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయం సేకరించి ఎవరైనా అధికారులు పనిచేయకపోతే పని చేయించే బాధ్యత, ప్రజల అభిష్టం ప్రకారం పనిచేసే బాధ్యత మనం తీసుకుంటామని మరొకసారి తెలియజేస్తున్నా. సో ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం అమలులో వస్తుంది.